ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. ఈ రోజు నాడు మన బెంగాల్లో మనం పరిశీలించినట్టయితే మన హిందువుల యొక్క బాధ ఎంతో హీనకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ మన హిందువులందరూ కూడా మన మానాలు పోతున్నాయి, మన ప్రాణాలు పోతున్నాయి, మన దంసులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు. కాబట్టి ఇది ఎంత దురదృష్టకరం. ఆఫ్ఘనిస్తాన్ పోతే మనం బాధపడలేము, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, ఇట్లా మనం విభజించుకుంటుంటే కేరళ పరిస్థితి అదేవిధంగా ఉంది. సిద్దిపేట కూడా మన ఎన్నో సంఘటనలు జరిగినాయి, అవి కూడా మన దృష్టికి రాలేకపోతున్నాయి. కాబట్టి ప్రతి హిందూ కూడా ఒక హిందూ వాయిని ఒక బ్రాండర్ పైన ఒకసారి పిలిపిగానే అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా రావడం జరిగింది. ఇది మనం అందరం కూడా మన ప్రతి ఒక్క హిందూ నా బంధువు అయినటువంటి విషయం మనం స్ఫూర్తించినటువంటి సిద్దిపేట గడ్డ. మనం అందరం కూడా వచ్చేటువంటి రోజులు కూడా ఎన్నో రకాలంటే మనకు ప్రతికూలమైన రోజులు వచ్చినాయి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనకు మీడియా మిత్రులు మాకు సహకరించారు, దీంతో పాటు మనకు పోలీసు వాళ్ళు కూడా వ్యవస్థ కూడా మాకు సహకరించి వాళ్ళందరికీ మీడియా మిత్రుల ద్వారా పోలీసు వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాము. మీడియా మిత్రులు కూడా మా యొక్క హిందూవాణి జిల్లా ఆర్గనైజర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. సిద్దిపేటలో జరిగినటువంటి కార్యక్రమం ఒక్క పిలుపుతోటే ఇంత వేలాది మంది తరలి రావడం చాలా సంతోషకరమైన విషయం. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మారణ హోమానికి మేమందరం మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో ఒక్క పిలుపుతోటి ఇంతమంది జాగృత కావడం చాలా సంతోషకరమైన విషయం. మొన్న పక్కకున్న బంగ్లాదేశ్లో ఇంతకుముందు జరిగిన సంఘటనలు చూసాం. ఎటువంటి సంఘటనలు అవి? హిందూ స్త్రీ కనిపిస్తే చాలు వెంటాడి రేపులు చేశారు. హిందూ దేవాలయాలు కనిపిస్తే చాలు కూలగొట్టారు. హిందువుల ఆస్తులు కనిపిస్తే చాలు హిందూ ఆస్తులపైన దాడులు చేశారు. అటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో నుండి స్టార్ట్ అయింది. ఇంతకుముందు కేరళలో దాడులు జరిగేటి హిందువులపైన, తమిళనాడులో దాడులు జరిగేటి హిందువులపైన, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సామూహికంగా ఏ ఇష్యూ వస్తుందా దొరుకుతుందా చూస్తామనేటువంటి మూకలు కొన్ని ఉన్న కారణంగా వక్ఫ్ చట్టంకు సంబంధించినది పార్లమెంట్లో ఆమోదం పొంది ఈరోజు ముందుకు రాగానే ఆ పేరుతోటి ఒకటే తీరుగా వచ్చి హిందువులపైన దాడులు చేస్తూ వాళ్ళను ఊర్లు కాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది వాళ్ళ ఒక సమయంలోనైతే ఒక 5 రోజుల పాపను ఒళ్ళో పెట్టుకొని ఆమె నడుస్తుంటే హృదయ విదారకంగా కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి మన దేశంలో. పశ్చిమ బెంగాల్నే కాదు, హైదరాబాద్లో జరిగే అవకాశాలు ఉన్నాయి, సిద్దిపేటలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఏ సంఘటన వచ్చినా కూడా మేమందరం ఉన్నాము అనే పద్ధతిలో హిందూ వాహిని తరఫున పిలుపునియగానే పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలవడం జరిగింది. చాలా సంతోషం. భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.